ప్రతి నెల రెండో శనివారం సెలవు ఉండటానికి గల కారణం ఏంటి? వరల్డ్ రికార్డు సృష్టించిన ఇండియన్ ఆర్మీ, అది ఎలా? గుర్రంపై కూర్చున్న రాజుల విగ్రహాలు ఏమి చెబుతాయి అనే విషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఫ్యాక్ట్ నంబర్ 1. భారతదేశంతో సహా అనేక దేశాల్లో ప్రతి నెలలో రెండో శనివారం బ్యాంకులకు, ప్రభుత్వ కార్యాలయాలకు, కొన్ని ప్రైవేటు కంపెనీలకు హాలిడే. అయితే ఈ రెండో శనివారమే సెలవు ఎందుకు ఉంటుందన్న సందేహం మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. ఈ నిర్ణయానికి వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అతను సెలవుల్లో మాత్రమే తన వృద్ధ తల్లిదండ్రులను కలిసేందుకు స్వగ్రామానికి వెళ్లేవాడు. కొన్ని రోజులకి అది కూడా కుదిరేది కాదట. దీంతో అతని తల్లిదండ్రులే కొడుకును చూసేందుకు వచ్చేవారట. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారి ప్రతి నెలలో రెండో శనివారం అతని స్వగ్రామానికి వెళ్లటానికి సెలవు ఇచ్చాడట. దీంతో అప్పటినుంచి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా సెలవును ఇవ్వటం ప్రారంభించింది. స్వాతంత్ర్యం తర్వాత కూడా భారత ప్రభుత్వం ఈ సెలవును అనుసరిస్తూనే వస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 2. జవాన్ల ప్రతిభను ఆవిష్కరించే ఈ కథని మీరు చూడండి. ఇండియన్ ఆర్మీకి చెందిన డేర్ డెవిల్స్ టీమ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. కదులుతున్న బైకుపై అత్యంత ఎత్తైన సుమారు 20.4 ఫీట్ మానవ పిరమిడ్ నిర్మించింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు 7 బైకులపై 40 మంది 2 కిలోమీటర్ల మేర ప్రయాణించడంతో ఈ ఘనతను అందుకుంది. ఆర్మీలోని మోటార్ సైకిల్ రైడర్ డిస్ప్లే టీమ్ని డేర్ డెవిల్స్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 3. గుర్రం కాళ్ల స్థితి ద్వారా ఆ రాజు ఎలా చనిపోయాడో తెలుస్తుందట. మరి దాని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం. గుర్రం ముందు 2 కాళ్లు గాల్లో ఉంటే ఆ రాజు యుద్ధంలో మరణించాడు అని అర్థం. ముందు కాళ్లలో ఒకటి నేల మీద మరొకటి గాల్లో ఉంటే అతను యుద్ధంలో తగిలిన గాయాల వలన మరణించాడు అని అర్థము. అదే 4 కాళ్లు నేల మీద ఉంటే సహజంగా మరణించాడు అని అర్థం.